ఇక రెండో నిర్ణయం, సింగపూర్ తర్వాత ఆర్టీసీ ఉచిత బస్సు, దానికి ఏదో పేరు పెట్టారండి, లిక్కర్ కాదు, స్త్రీ శక్తి. ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో రాస్తున్నారు. లోకేష్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారంట. 14 మాసాల తరువాత, ఎమ్మటే కాదు, ప్రభుత్వం వచ్చి 14 మాసాలు అయింది. దానికి లోకేష్ చొరవతో తీసుకున్నారు. లోకేష్ చొరవ లేకపోతే తీసుకునే వాళ్ళు కాదనమాట. అసలు మీరేమి నిర్ణయం తీసుకున్నారు? ఎంత మోసం చేశారు? మహిళలకు మీరేం చెప్పారు? ఎన్నికలకు ముందు మహిళలకు ఏం చెప్పారు? ఇవాళ మీరేం చేస్తున్నారు? ఎంత మోసం చేస్తున్నారు? ఇది కూడా అరకొరగా చేసి మళ్ళా మహిళలను మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ తెరలేపారు. ఆఫ్టర్ 14 months మీరేం చెప్పారో ఒక్కసారి చూడమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఏం చెప్పారో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి ప్లే చేయండి. అది ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా? ఏం రాస్తున్నావు? మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని. వీటన్నిటికీ ఇంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి? కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్ కే. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుందండి. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్. ఎన్నికలకు ముందు మహిళలని అట్రాక్ట్ చేయటం కోసం ఉచిత బస్సు అనేది వాళ్ళు ఏమి రాసుకుంటుందో చూశారుగా భర్త గారి ముందు. ఇదంతా యాడ్. కాణిపాకం, తిరుపతి, కాళహస్తి ఇలా పుస్తకాలు రాసుకుంటుంది. వీటన్నిటికీ వెళ్ళాలి అంటే గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలంటుంది. నిజమా అంటున్నాడు భర్త గారు. ఇక మనకు భారం తగ్గిపోయింది. నా భార్యని ఎక్కడికైతే అక్కడికి తీసుకువెళ్ళవచ్చు టికెట్ లేకోకుండా అని చెప్పారు. ఇవాళ కాణిపాకం వెళ్తారు గుంటూరు నుంచి? చెప్పండి, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఎందుకు ప్రజలు మీరు మోసం చేస్తున్నారు? ఇలాంటి యాడ్లు ఇచ్చారు, ఎమ్మటే చేయలేదు. పోనీ 14 మాసాల తర్వాత చేసినా కూడా ఏంటి మీరు ఇచ్చినటువంటి వ్యవహారం? ఇవాళ ఎన్ని బస్సులకి ఇస్తున్నారు మీరు? మొత్తం 1600 బస్సులు, 16,000 బస్సులు ఉంటే 6,000 బస్సుల్లో మాత్రమే ప్రయాణం. ఈ 6,000 బస్సులు జిల్లా దాటి బయటికి వెళ్ళవు. ఒక ఎక్స్ప్రెస్ మాత్రం జిల్లా దాటి బయటికి వెళ్తుంది, అది కూడా 150 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఒక మహిళకు సాధ్యమేనా? ఉచితంగా సాధ్యమే. అంటే ఇవాళ బయలుదేరితే 2 రోజులకి వెళ్తారు. ఈ బస్సు దిగా బస్సు, ఆ బస్సు దిగా బస్సు, అట్లా ఎక్కితే ప్లాన్ చేసుకుంటే. ఏంటి దౌర్భాగ్యం? నాకు అర్థం కాల. చెప్పిందేంటి, చేసిందేంటి బాబు గారు అని అడుగుతా ఉన్నా. బాబు గారు ఏం చెప్పాడు కూడా మీరు ఇక్కడ వినాలి. అసలు చూడండి ఒకసారి బాబు గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు ఎన్నికలకు ముందు. ఒకసారి ఏంటి అయ్యా? ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏమన్నా, నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. పలానూరుకు పో. ఏందో పలానూరు? ఇక్కడ ఎక్కి పలానూరుకి వెళ్ళండి. ఇక్కడ ఎక్కి మన రాష్ట్రంలో వైజాగ్ వెళ్ళడానికి కుదిరిద్దా? ముందు ఏం చెప్పావు? నేనే సేఫ్ డ్రైవర్ని. ఏం సేఫ్ డ్రైవర్ అయ్యా? హక్కు ఇచ్చాడు చంద్రన్న, ఎక్కి కూర్చోవటమే, వెళ్ళిపోవటమే విశాఖపట్నం. కుదిరిద్దా? ఆర్టీసీ బస్సులు 12,000 ఆర్టీసీ బస్సులు ఉంటే ఇవాళ ఎన్నిటికి ఇచ్చావు నువ్వు? పల్లె వెలుగు ఎక్కడ దాకా తెలుసు కదా. పల్లె వెలుగు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్దో. ఆల్ట్రా పల్లె వెలుగు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి తెలుసు కదా. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ మాత్రం కొద్దిగా దూరమైనది. ఇవన్నీ కూడా అక్కడక్కడ తిరిగే 30-40 కిలోమీటర్లు. కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి. అత్తగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, అమ్మగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. యార్డుల్లో మాత్రం దుమ్ము దులిపి పారేశారు.
ఓట్లు పడేంత వరకు దుమ్ము దులుపుతారు. ఓట్లు పడిన తర్వాత 14 మాసాలు నోరు మూసి కూర్చుంటారు. 14 మాసాల తర్వాత రివర్స్ అవుతుంది వ్యవహారం అని తెలిసిన తర్వాత రోజు రోజుకి పడి తగ్గిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అని తెలిసిన తర్వాత మీరిచ్చిన వాగ్దానానికి భిన్నంగా అరకొరగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇప్పుడు 420 అంటే తప్పేంటి? ఇన్ని మోసాలు చేసి, ఇంత గందరగోళాలు చేసి, స్త్రీశక్తి అని చెప్పి, ఇలా చెప్పి అన్నిటినీ ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకపోతే సింగపూర్, ఇకపోతే లిక్కర్. నిన్న లిక్కర్ షాపుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే పర్మిట్ రూములు అంట. చాలా చిత్రం. అయ్యా నాకు తెలుగుడితే టోటల్ లిక్కర్ స్కామ్ అంతా, టోటల్ లిక్కర్ విధానం అంతా కూడా ఫాల్స్ కాదు, స్కామ్. ఒకటి చెప్తున్నా, ఇవాళ మద్యం ఏరులై పారుతా ఉంది రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని తగ్గించాలి, వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం పనిచేసింది. ప్రభుత్వం పనిచేయటమే కాదు, మొత్తం టోటల్గా ఉన్నటువంటి బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసేసింది. 4380 దుకాణాలు ప్రైవేట్ రంగంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సిండికేట్ కైవసం చేసుకొని వాళ్ళే నడుపుకుంటూ, వాళ్ళే దందాలు చేసుకుంటూ విపరీతంగా అమ్మాలనే ధోరణి నుంచి దాన్ని తగ్గించి వాటిని మొత్తం టోటల్గా 2014-19లో ఇన్ని షాపులుంటే షాపులు మొత్తాన్ని రద్దు చేశాం. ప్రభుత్వమే లిక్కర్ను అమ్మేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ఒక నూతనమైన పాలసీని తీసుకొచ్చారు. దానికి ప్రధానమైన కారణం మద్యాన్ని నియంత్రించాలి. మద్యం విపరీతంగా తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. అంటే అప్పుడు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదంట. అప్పుడు నాణ్యమైన మందు వచ్చిందంట. మరి ఆరోగ్యం బాగా పెంపొందిదో లేదో నాకు తెలియదు. నాణ్యమైన మందు సరఫరా అన్నాడు. ఇప్పుడు నాణ్యమైన మందు ఇస్తున్నారంట. ఏంటో నాకు అర్థం కాల. సేమ్ డిస్టిలరీ నుంచే వచ్చేటటువంటి మందు కింద మరి మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. మరి ఈ నాణ్యమైన మందు మీద ఇది నాణ్యమైన మందు ఆరోగ్యానికి హానికరం కాదు అని రాస్తున్నారేమో నాకు తెలియదు, నేను చూడలా. ఆరోగ్యానికి హానికరం లేని మందు ఇస్తున్నామని చెప్పి ఇవాళ దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెగబడిందని మనవి చేస్తున్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మొత్తం రద్దు చేశాం మేము. సక్రమంగా నడిపినటువంటి వ్యాపారం దాని మీద ఇవాళ లిక్కర్ స్కాములను పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. మొత్తం సిండికేట్లు మొత్తాన్ని రద్దు చేశాం. ప్రభుత్వం వైపు నుంచే మొత్తం నడిపేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విధానం మీరు చూశారో లేదో. చంద్రబాబు నాయుడు గారు ఈ దుకాణాల పాలసీని ముందు పెట్టేటప్పుడు ఏం చేశారంటే 9.5 నుంచి 10% మాత్రమే బ్రాందీ షాపులకి కమిషన్ అని చెప్పాడు. దాని మీద పాడుకున్నారు. పాడుకున్న తర్వాత దాన్ని ఒకసారిగా 14.5 నుంచి 15%కి పెంచాడు. ముందు ఎందుకు చెప్పలేదు? తర్వాత ఎందుకు పెంచావు? బేరమేగా. దీనిలో ఏమైనా రహస్యం ఉందా? అర్థం కాదా? ముందేమో 9.5 10% ఇస్తానని ముందు ప్రకటించావు. షాపులు పాడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి నీతో బేరాలు పెట్టుకున్నారు. బేరాలు పెట్టుకుని టింగ్ తీసుకున్నావు. నీకు అరగట్టు ఇంటి దగ్గరికి టింగ్ తీసుకుని దాన్ని 14.5 నుంచి 15%కి పెంచావు. ఇంత దౌర్భాగ్యంగా, ఇంత డైరెక్ట్గా నువ్వు డబ్బులు తీసుకునే కార్యక్రమం చేసేటటువంటి విధానం చేస్తున్నావు. దాంతోపాటు అంట ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో చూశాను నేను, రోడ్ల మీద విచ్చలవిడిగా తాక్కోకుండానంట బ్రాందీ షాప్ దగ్గరే పర్మిట్ రూమ్ పెట్టారంట. అంటే నువ్వు రోడ్డు మీద తాగాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళి తాగాల్సిన అవసరం లేదు, పక్కనే ఉంటుంది ఒక పర్మిట్ రూము. దానికి మళ్ళీ క్యాష్ కొట్టుకునే కార్యక్రమం, దానికి డబుల్ రేట్ వేసి మళ్ళీ 20 రూపాయలు 30 రూపాయలు అమ్మే కార్యక్రమం. అంత దోపిడీ వ్యవహారం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ లిక్కర్ వ్యవహారం నడుపుతున్నటువంటి విధానం మనం ఒకసారి చూసినట్లయితే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, పూర్వం కూడా మీరు ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు లిక్కర్ వ్యవహారంలో అనేక అవకతవకలకు పాల్పడినటువంటి విషయం. దానిలోనే 2023లోనే పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చారు. ఎవరు? సిఐడి వారు నిగ్గు తేల్చి ఈయన మీద, అప్పుడున్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ మీద కేసును కూడా రిజిస్టర్ చేశారు. ఆ సెక్షన్లు ఏంటంటే
ఐపీసీ 166, 167, 409, 120B రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 13(1)D రెడ్ విత్ 13(2). ఈ కేసులు ఈ స్కామ్ మీద రిజిస్టర్ చేశారు. 2014-19లో మీరు ఇచ్చినటువంటి పర్మిట్ రూముల గురించి కానీ, మీరు ఇచ్చినటువంటి బార్లకు కానీ, మీరు ఇచ్చినటువంటి వ్యవహారం మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు. మీకు తెలుసో తెలీదు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు. ఆయన రవీంద్ర ఇద్దరు కూడా ఇదే కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో మద్యం పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసి స్ట్రిక్ట్గా చేస్తే దాని మీద మద్యం కేసు, లిక్కర్ కేసు అని పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ వ్యవహారంలో కానీ, సింగపూర్ వ్యవహారంలో కానీ, మహిళల వ్యవహారంలో కానీ, అందరి వ్యవహారాల్లో పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ దిగజారిపోయాడు. ఎందుకంటే పడిపోతున్నటువంటి గ్రాఫులు లేపుకోవాలనే ప్రయత్నం చేసి పులివెందుల్లో కూడా ఒక దుష్టశక్తులను ప్రవేశపెట్టి రౌడీయిజం చేసి గాయాలు పరిచి చంపాలని ప్రయత్నం చేసి కాకి బట్టలు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వినియోగించుకొని ఏదో ఒక విధంగా పులివెందుల్లో గెలవాలని తాపత్రయపడుతాడు. ఆఫ్టర్ ఆల్ ఈ స్మాల్ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట నష్టాలు పడుతున్నాడంటే ఎంత అధోగతి పాలయ్యాడో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి ఎందుకనబ్బా సెల్ఫీలు దిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మొన్న వెంకటేశ్వర నాయుడు సెల్ఫీలుగా వెంకటేశ్వర నాయుడు అనే ఆయన్ని చిత్తం ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటో పెట్టారు ఈనాడులో, అంతేగా ఆంధ్రజ్యోతిలో. ఆయన చెవిరెడ్డికి బాగా సన్నిహితుడు అని పెట్టారు. ఆయన డబ్బులు లెక్కేస్తుంది పెట్టారు. అది మొన్న ఎలక్షన్లో పంచిన డబ్బులని. దానిలో 2,000 రూపాయలు కట్టలు ఉన్నాయి. చిత్రం 2,000 రూపాయల నోట్లు. అర్థం కాల. ఎమ్మటే కట్ చేస్తే కణమ పేపర్లో వచ్చింది, సాక్షి పేపర్లోకి వచ్చింది. ఎవరెవరితో దిగాడో. పెమ్మసాని చంద్రశేఖర్ దిగాడు, చంద్రబాబుతో దిగాడు. ఈ ఫోటోలే ఆధారమైతే చంద్రబాబు డబ్బులేగాయి, పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బులేగాయి చెప్పొచ్చుగా. కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలని ఒక సామెత ఉంది. మీరు కట్టుకథలు అల్లినా కాస్త అతికేదట్టు అల్లంటారా స్వామే. ఇష్టం వచ్చేట్టు అల్లటం. ఇప్పుడు ఏమంటాడు, మీరు సెల్ఫీలు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి అంటే తారైపోయే వాళ్ళతో దిగుతారా సెల్ఫీలు? నాకు అర్థం కాల. ఎంత చక్కగా దిగాడు ఆయన. పైగా ఆయన ఏదో ఫ్లైట్లో వెళ్తున్నాడంట. ఆ ఫ్లైట్ కూడా సీఎం రమేష్ దంట. ఏంటి అన్నీ కూడా ఇలాంటి ఊరిని చిన్న చిన్న అన్ని సన్నాసి పనులు చేసే చంద్రబాబు నాయుడు ఆయనలాగానే అందరూ చేస్తారని మా మీద బురదల్లే కార్యక్రమాలు. ఏదో ఒక విధంగా చెవిరెడ్డిని, ఇంకా ఇతర నాయకుల్ని, ఇతర ఐపీఎస్ ఆఫీసర్ని ఈ కేసులో ఇరికించి వేధించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సిట్ సంగతి కూడా చెప్తున్నా. సిట్టు మీరు సక్రమంగా విచారణ చేయకపోతే డెఫినెట్గా మీరు జైల్లో సిట్టింగ్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సిట్ అధికారులందరికీ చెప్తున్నా, మీరు చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నారు. 2,000 రూపాయల నోట్లు పెట్టి మీరు చేస్తున్నారు. మొన్న కూడా చూసాం కసిరెడ్డి దగ్గర 11 కోట్ల రూపాయలు ఎక్కడో ఫామ్ హౌస్లో, ఏదో ఫామ్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ వర్ధమాన్ కాలేజీలో చేశారంటే దాని మీద కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ఆ నోట్ల యొక్క నెంబర్లు, సీనియర్ నెంబర్లు ఇవ్వమంటే అవి ఇవ్వకుండా అక్కడక్కడ కలిపేస్తున్నారు. అంటే దొంగతనం చేశారు. పోలీసులే డబ్బులు తీసుకెళ్లి పెట్టి పట్టుకుంటారు. మీరు చూశారుగా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఎవరి మీద కేసు బుక్ చేయాలంటే గంజాయి పెట్టి వాడి తెలియకుండా వెళ్ళి పట్టుకుంటారు. ఆ రకంగా సిట్ చేస్తుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఐపీఎస్ అధికారులు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఉన్నటువంటి టీం ఇవాళ చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు దాగుతూ లోకేష్ చెప్పినట్టుగా మా నాయకుల్ని ఇరికించాలని మీరే నోట్లు తీసుకెళ్లి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. న్యాయస్థానాల్లో అన్నీ బయటకు వస్తాయి. మీరు ఇదే విధంగా తీసుకెళ్లి డబ్బులు పెట్టినట్టుగా రుజువైతే సిట్ విల్ బి సిట్ ఇన్ ది జైల్ ఆఫ్టర్ 5 years. గుర్తుపెట్టుకోండి. ఐపీఎస్ ఆఫీసర్లు ఏమీ చట్టానికి అతీతులు కాదని మీరే చెప్పారుగా.
జత్వానీ కేసులో తీసుకెళ్లి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైల్లో కూర్చోబెట్టారుగా, మిమ్మల్ని కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టేటువంటి చట్టం ఉంది, మర్చిపోవద్దని మనం చేస్తున్నా. ఎంత దౌర్భాగ్యం అండి. నోట్లు కట్టలు తీసుకెళ్ళి మీరే పెడతారా? సిట్టు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఆధారాలు ఇవన్నీ చూపించేటటువంటి కార్యక్రమం బెయిల్ ఇచ్చే సమయానికి తీసుకెళ్ళి పెడుతున్నారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. టోటల్గా చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు దాగే ఆ కోయా ప్రవీణ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, లేదు అక్కడ మణికంఠ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఇక్కడ సిట్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అందరికీ చెప్తున్నా, ఇది భారత రాజ్యాంగం ప్రకారం జరగవలసినటువంటి పరిపాలన తప్ప మీ ఇష్టానుసారంగా కాకి బట్టలు వేసుకొని తుపాకీ ఉందని లాఠీ ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు చెప్పినట్టుగా జులిపిస్తే కటకటాలు లెక్క వేయవలసిందే. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే వాట్ ఈస్ దైర్ ఈ కోయా ప్రవీణ్ యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందంటే, పోలీసు వారి ఉద్దేశం ఖచ్చితంగా 12వ తారీఖున ఎవరైతే వైఎస్ఆర్సీపీకి బలంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కేసులు పెట్టి వారిని అందరినీ ప్రివెంట్ చేసి ఎలక్షన్ జరుపుకోవాలి వన్ సైడెడ్గా అనేటువంటి కుట్ర జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను దాడి ఏంటండి నాకు అర్థం కాల. ఆ దాడికి ఏమంటాడండి కోయా ప్రవీణ్? మేము లేకపోతే తలకాయలు తెగిపోయాయి, మేము ఉన్నాం కాబట్టి తలకాయలు పగిలిపోయేంత వరకు ఎలా చేసాం, తెగిదాకా ఒప్పుకోలేదు అని చెప్తున్నాడా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఎన్నికల్లో పక్క ఊరికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి? ఏం మాటలు అవి? ఆర్ యూ పొలిటీషియన్ ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్? ఆ రకంగా కామెంట్ చేస్తున్నట్టు ఏంటి మీకు? అంటే చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు దాగుతామనే కదా అర్థం. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేయాలి. అలా చేయకపోతే చట్టం పరిధిలోకి మీరు వస్తారు. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.